Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ హెల్దీగా పెరగాలి అంటే ఏం చేయాలి? సో, జనరల్గా మనకు ప్రెగ్నెన్సీలో ఏమేమి ఇంపార్టెంట్, గర్భసంచిలో ఏమేమి ఉంటాయి, బేబీతో పాటు ఉమ్మునీరు ఉంటుంది, ప్లజంటా ఉంటుంది. సో ప్లజంటా అనేది మేజర్ బాండ్ అనమాట, కనెక్షన్ బేబీకి మదర్కి ప్లజంటా అనేది కనెక్షన్. సో ప్లజంటా హెల్త్ బాగుంది అంటే బేబీ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎందుకంటే మదర్ ద్వారా ప్లజంటా ద్వారా బేబీకి న్యూట్రిషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ప్లజంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా ప్లజంటా ఎప్పుడు మనకు దెబ్బతింటుంది అంటే ఎవరైతే మదర్స్కి ప్రెగ్నెన్సీ ముందు కానీ ప్రెగ్నెన్సీలో కానీ హైపర్ టెన్షన్, సో బీపీ వస్తే దానివల్ల ఏమవుతుందంటే బీపీ వల్ల మెయిన్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఆ ప్లజంటాలో వెజల్స్ అవన్నీ థిక్కన్ అవ్వడం వల్ల ఆ న్యూట్రియంట్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, అవన్నీ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది, దానివల్ల బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ అవుతుంది. సో ఇవన్నీ మనము పేషెంట్ హిస్టరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చిందా, లేదా ట్రీట్మెంట్ ద్వారా వచ్చిందా, ఏమైనా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయా, ఆల్రెడీ ప్రెగ్నెంట్ మదర్కి బీపీ ఉందా, లేకపోతే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందా, ఇవన్నీ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బీపీ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు డైట్, సాల్ట్ రెస్ట్రిక్షన్ డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చేసేసుకోవాలి, అండ్ కాల్షియం సప్లిమెంట్స్, మెగ్నీషియం సప్లిమెంట్స్, మెయిన్ ఎకోస్ప్రిన్ అంటాం అనమాట. ఈ ఎకోస్ప్రిన్ ఏమవుతుందంటే ఈ బీపీ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది అండ్ ప్రీ ఎక్లాంప్సియా ఛాన్సెస్ తగ్గిస్తుంది. సో దాంతో పాటు ఆర్జినిన్ సప్లిమెంట్స్ అంటే ఇది వాసో డైలేటర్ అనమాట. వెజల్స్ మనకు కన్స్ట్రిక్ట్ అవ్వకుండా వెజల్స్ డైలేట్ అయ్యి బ్లడ్ సప్లై పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఆర్జినిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముందే కనుక్కోవచ్చా? సో జనరల్గా మనం 11 to 13 వీక్స్లో ఒక స్కాన్ అడ్వైస్ చేస్తాం, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్ అడ్వైస్ చేస్తాం. సో ఎన్టీ స్కాన్తో పాటు నేను ఇంత ముందు వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ చెప్పానండి. ఎన్టీ స్కాన్తో పాటు ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్, డబుల్ మార్కర్ అంటాం, సో దాన్ని అడ్వైస్ చేస్తాం. సో దీంట్లో పాపిఏ పార్ట్తో బీటా హెచ్సిజీ అనే హార్మోన్స్ మనం టెస్ట్ చేసి బేబీకి ఏదైనా జన్యుపరమైనవన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అవన్నీ టెస్ట్ చేస్తాం. సో దీంట్లో ప్రీ ఎక్లాంప్సియా స్క్రీన్ అని ఉంటుందండి. సో ముందే మనము ప్రెగ్నెంట్ మదర్కి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, బేబీ ఏమైనా గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మనం ముందే కనుక్కోవచ్చు. ప్రీ ఎక్లాంప్సియా స్క్రీన్ అని 11 to 13 వీక్స్లోనే తీసుకుంటాం. సో దీంట్లో కూడా మనము పేషెంట్కి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక హార్మోన్ దీంట్లో మనం చెక్ చేసేది ప్లజంటల్ గ్రోత్ ఫ్యాక్టర్. సో ప్లజంటల్ ఫంక్షన్ బాగుందంటే ప్లజంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ నార్మల్ ఉంటుంది. సో ఈ హార్మోన్ బట్టి కూడా మనకు పేషెంట్కి ఎక్లాంప్సియా ఛాన్సెస్, బీపీ వచ్చే ఛాన్సెస్, ప్రీ ఎక్లాంప్సియా ఛాన్సెస్ ఉన్నాయా అవన్నీ మనం తెలుసుకుంటాం. సో వీళ్ళకు ఒకవేళ ఇది ఏదైనా మనకు డౌట్ ఉండి ఇట్లా మదర్కి ఏదైనా హై రిస్క్ ఉన్న వాళ్ళకు ఫ్రీక్వెంట్ యాంటీనేటల్ చెకప్స్ చేయడము, ఫ్రీక్వెంట్గా బీపీ మానిటరింగ్, కొంతమందికి హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. సో వాళ్ళ కఫ్ మనం కట్టేసేసి 1 day ఫుల్ మనం బీపీ మెజర్ చేస్తాం. కొంతమందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది డైలీ. సో ఎంత వేరియేషన్స్ వస్తుంది వాటిని బట్టి కూడా మనము టాబ్లెట్ స్టార్ట్ చేయాలా, డోస్ ఎంత పెట్టాలి అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ ఎవరైతే రిస్క్ వాళ్ళకి మనం ఇవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళకు ఫ్రీక్వెంట్గా గ్రోత్ స్కాన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం, డాప్లర్ స్టడీస్ అడ్వైస్ చేస్తుంటాం. అంటే వెజల్స్ ఫ్లో ఎలా ఉంది, ఎక్కడైనా మనకు గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉందా, ఉమ్మునీరు ఎలా ఉంది, బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా, ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.